తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తులారాశి అనగానే మనకి చిత్త 2 పాదాలు, అలాగే స్వాతి, విశాఖ 3 పాదాలు ఈ రాశి కిందకు వస్తాయమ్మా. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా మంచి ఫలితాలను ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం చాలా మందికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంగా అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి పురోగతి కనిపిస్తోంది. ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు, విదేశంకి వెళ్ళి చదువుకోవాలి అని బాగా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవాడు ఈ సంవత్సరం వాళ్ళ కోరిక నెరవేరబడుతోంది. అంటే మేము లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసాం, అంతక్రితం ఇయర్ ప్రయత్నం చేసాం, అది సక్సెస్ కాలేదు అనుకున్న వాళ్ళందరూ ఈసారి మీరు రెడీగా ఉండవచ్చు, వీసా వచ్చేస్తుంది, విదేశం వెళ్ళిపోతారు. అంతటి ఆనందం అని. బ్యాంకింగ్ రంగాల వారికి కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. బ్యాంకులో పనిచేసేటువంటి వాళ్ళకి, అలాగే బోధించేటువంటి విషయంలో ఉండేటువంటి వారికి, అలాగే ప్రింటింగ్ రంగం వాళ్ళకి, ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్నాము లేదా ఏదో ప్రింటింగ్ బిజినెస్ చేస్తున్నాము, అలాగా రకరకాలుగా దానిలో కూడా ఉంటాయి, వాళ్ళందరికీ కూడా బాగుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సంస్థల విషయంలో కూడా కొంత బాగుంది. కాబట్టి ఈ తులారాశిలో ఈ ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితులు కొన్ని ఉపయోగకరంగా ఉండేటువంటి పరిణామం కనిపిస్తోంది. అలాగే గురువు దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే, గురుగ్రహ సంచారం కనుక మనం చూసినట్లయితే వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తారో ఆదాయం గురించి అది విజయంగా అయిపోతుంది, కలిసి వస్తాయన్ని. అలాగే అధికారము, హోదా, గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా పదవులు అందుకుంటానికి అవకాశం ఎక్కువ ఉంది తులారాశి వారికి. చాలామందికి పదవి లేదు అనేటువంటి బాధపడుతున్నటువంటి వారికి ఒక్కసారి కొద్దిగా ప్రయత్నం చేసి చూడండి, మీరు పదవిలో కూర్చునేటువంటి అవకాశం. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి అందరికంటే బాగున్నట్టుంది. కాబట్టి ఇలాగా వీరికి మంచి లాభం కనిపిస్తోంది. రాజకీయ రంగంలో వారికి కూడా మంచి పదవులు వస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తోంది వీళ్ళకి. అలాగే ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 14 సంవత్సరం మనకి గురువు వక్రీకారణంగా ఉన్నాడని ఇందాక కూడా మనం చెప్పుకున్నాము. అది ఏదైనప్పటికీ కూడా కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటు. అలాగే ఉద్యోగులకి పై అధికారుల వలన కొన్ని ఇబ్బందులు, సమస్యలు, వాళ్ళు ఏదో నువ్వు సరిగ్గా రాయలేదు, నిన్న ఎట్లా చెప్పావు, మళ్ళీ వాళ్ళు ఎట్లా ఎందుకు రాసావు అనేటువంటి ఏదో ఒక వంకరగా మాట్లాడాలి అనుకునేటువంటి క్వశ్చన్స్ మన మీద రేజ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఇంటి యజమాని ఆ ఇంట్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సమయం కాదు. తులారాశి వాళ్ళు ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాము అనుకుంటే ఇది అంత మంచి సానుకూలంగా లేదు వారికి సమయం ఆ వ్యాపార విషయంగా. కాబట్టి ఆ విషయంగా కొంచెం వీళ్ళు జాగ్రత్తలుగా ఉండటం మంచిది. అట్లాగే శని యొక్క సంచారం గనక తులారాశి మీద ఎలా ఉంది అనేటువంటి విషయం చూస్తే గనక అప్పటిదాకా ఉన్న సమస్యలు కొంచెం మెరుగున పడుతూ ఉండటానికి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా సమస్య ఉందంటే మనకి చక్కగా అయిపోతుందేమో అనేటువంటి ఒక ఆశ అనేది మళ్ళీ చిగురిచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇతరులకు మంచి చేద్దామనేటువంటి ప్రయత్నించి మాటలు పడవలసినటువంటి అవకాశం కూడా వస్తుంది. మంచి చేద్దాం అనుకుని పెడితే ఏదో ఒకటి మాట అనిపించుకొని మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే జూలై నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని ప్రమాదాలు కూడా వీళ్ళకి పొంచి ఉన్నాయి. అంటే ఆ విషయంగా కూడా కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వైద్య రంగము, ఫార్మా రంగంలో వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంటే మెడికల్ ఉత్పత్తులకు సంబంధించిన ఏదైనా మందు బిళ్ళలు తయారీ కంపెనీ కానివ్వండి, లేకపోతే మన వైరస్కి సంబంధించిన టీకాలకు సంబంధించినటువంటి మెడికల్ ఫార్మ్ అంటే అవన్నీ వస్తాయి దాని కిందకి. వాళ్ళకి కొంచెం అనుకూలత ఈ సంవత్సరం తులారాశి వారికి ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అనుకూలం కనిపిస్తోంది. ఇక మనము రాహుకేతువులు ఎట్లా ఉన్నాయి ఈ రాశి మీద అని కనుక ఆలోచిస్తే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం చాలా దగ్గరగా ఉన్నది. ఏ రకంగా అంటారు? అంటే ప్రయాణాలు తెచ్చా కానివ్వండి, ఏదైనా కొంచెం ఇబ్బందులు, తొందరగా ఏదైనా సమస్యలు
వచ్చేటువంటి ప్రమాదాలు కానివ్వండి వాళ్ళకి ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాల్లో జాగ్రత్తలుగా ఉండాలి. ఏదైనా అమ్మే విషయం కానివ్వండి, ఇప్పుడు ఇల్లు అమ్ముదాం అనుకున్నాం, ఆ విషయంలో కూడా మోసపోవడానికి అవకాశం ఉంది. లేదా ఏదైనా స్థలం కొనుక్కుందాం, ఆ విషయంలో కూడా అంటే ఏంటి, ఆ స్థలం డబల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు. అలాంటి ప్రమాదాల్లోకి తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ దోషాలు ఈ విధంగా ఈ గ్రహాల యొక్క సంచారం మూలకంగా తులారాశికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలమ్మా. చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటము ప్రతిరోజు, మంగళవారం శుక్రవారం ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, దాంతోపాటు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, అలాగే హనుమత్ దేవాలయ దర్శనం చేసుకోవటం, అంతేకాకుండా సుందరాకాండ పారాయణం చేయటము, ఇవి చాలా ఉపయుక్తం అవుతాయి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి మీ శక్తి కొలది అరటిపళ్ళుని స్వామివారికి నివేదన చేయటం ముఖ్యం. స్వామివారికి కదలి వనవం చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే ఈ అరటిపళ్ళు నైవేద్యం చేస్తారో తొందరగా ఈ సమస్య నుంచి దూరం అవుతారు. కాబట్టి తులారాశి వారికి ఏవైతే మనం చెప్పుకున్నామో సమస్యలు, వాటి నుంచి దూరం అవ్వాలి అంటే కదలి ఫలాలని వారికి సమర్పణ చేయటము చాలా ముఖ్యం. అలాగే ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేసేటప్పుడు 19 ప్రదక్షిణాలు చేయాలి. 19 ప్రదక్షిణాలు చేసి స్వామివారి పాదాలు చూడకుండా వస్తే శని యొక్క దోషం మనకి ఎక్కువగా లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రదక్షిణాలు చేస్తే కనుక బాగుంటుంది. ప్రతి మంగళవారం, శనివారము, శుక్రవారం. ఎందుకంటే మనకి రాహు ఫలితము, కేతు ఫలితము, అలాగే శని ఫలితం 3 రకాలుగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి వీటి 3 రీత్యా కూడా వాళ్ళకి ఆ సమయంలో అనుకూలత ఏర్పడాలి. కాబట్టి మనకు హనుమంతుడిని ఆరాధన చేస్తే ఈ యొక్క తులారాశి వారికి చాలా బాగుంటుంది. హనుమంతుడు లేని ఊరేది, అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి చక్కటి పరిహారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ.